హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. మనలో చాలా మందికి వర్క్ చేస్తున్న మధ్యలో చిప్స్ తినడం లేదా ఈవినింగ్ టీ తో బిస్కెట్ తినడం ఒక అలవాటు. ఇవే ఈ స్నాకింగ్ హ్యాబిట్స్. కానీ లేటెస్ట్ హెల్త్ రీసెర్చ్ ఏం చెప్తోందో తెలుసా? లెట్స్ గెట్ ఇంటూ డీటెయిల్స్. ఫస్ట్, ద యూపీఎఫ్ డేంజర్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. హార్వర్డ్ అండ్ మిషిగన్ రీసెర్చర్స్ ఏమంటున్నారంటే, ఈ ప్యాక్డ్ స్నాక్స్ అండ్ చిప్స్ అసలు నార్మల్ ఫుడ్ కాదు. అవి ఎగ్జాక్ట్లీ సిగరెట్స్ లాంటి అడిక్షన్ క్రియేట్ చేస్తాయి. మ్యానుఫ్యాక్చరర్స్ వీటిని ఎలా డిజైన్ చేస్తారంటే, మన బ్రెయిన్ లో రివార్డ్ పాత్వేస్ ని ట్రిగర్ చేస్తాయి. లో ఫ్యాట్ లేదా షుగర్ ఫ్రీ అని లేబుల్స్ చూసి మనం మోసపోతున్నాం. బట్ డీప్ డౌన్ ఇవి అడిక్షన్ కి డిజైన్ చేసి ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఆ ప్యాకెట్ ఓపెన్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒబేసిటీ. లాన్సెట్ స్టడీ ప్రకారం ఒబేసిటీ వల్ల మన ఇమ్యూనిటీ వీకెన్ అవుతుంది. రీసెంట్ డేటా చెప్తోంది ఏంటంటే, ఒబేస్ పేషెంట్స్ 70% మోర్ ప్రోన్ టు హాస్పిటలైజేషన్ డ్యూరింగ్ ఇన్ఫెక్షన్స్. అంటే వెయిట్ ఎక్కువ ఉంటే వైరస్ ఆర్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడం మన బాడీకి చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్, ద గ్రేజింగ్ హ్యాబిట్. ఇక మన డైలీ రొటీన్ కి వస్తే, డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ గ్రేజింగ్ గురించి వార్న్ చేస్తున్నారు. గ్రేజింగ్ అంటే ఏంటి? రోజు మొత్తం ఏదో ఒకటి మంచి చేస్తూ ఉండటం. మనం స్నాక్స్ తింటున్నప్పుడు బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. సో కాన్స్టెంట్ స్నాకింగ్ వల్ల మెటబాలిక్ ఫటిగ్ వచ్చి ఆ ఎక్స్ట్రా ఎనర్జీ అంతా పాట్ బెల్లీ లేదా బెల్లీ ఫ్యాట్ లా స్టోర్ అవుతుంది. సో ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మన బాడీకి మెటబాలిక్ రెస్ట్ కావాలి. ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, అసలు ఈ మెటబాలిక్ రెస్ట్ అంటే ఏంటి? మన బాడీకి ఎందుకు బ్రేక్ ఇవ్వాలి? మొదటి రీజన్, అ బ్రీదర్ ఫర్ ఇన్సులిన్. ప్రతిసారి మనం తిన్న వెంటనే మన బాడీ ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. మనం రోజు మొత్తం స్నాక్స్ తింటూ ఉంటే ఆ ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు హైగా ఉంటాయి. సో మెటబాలిక్ రెస్ట్ ఇస్ లైక్ అ పవర్ కట్ ఫర్ డైజెషన్. ఆ బ్రేక్ ఇస్తేనే మన బాడీ స్టోర్ అయిన ఫ్యాట్ ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రెండవ రీజన్, ద క్లీనింగ్ ప్రాసెస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మనం తినకుండా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ రాత్రి పడుకున్నప్పుడు లేదా లాంగ్ గ్యాప్స్ లో మన బాడీలో ఆటోఫాగి అనే ప్రాసెస్ మొదలవుతుంది. ఇది ఒక ఇంటర్నల్ హౌస్ కీపింగ్ లాంటిది. మన సెల్స్ లో ఉన్న జంక్ అండ్ డ్యామేజ్డ్ ప్రోటీన్స్ ని రీసైకిల్ చేసి మన లాంజివిటీ అంటే ఆయుష్ ని పెంచుతుంది. మూడవ రీజన్, లాంజివిటీ జీన్స్. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే, రోజు మొత్తం తింటూ ఉంటే మన బాడీలో ఉన్న లాంజివిటీ జీన్స్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. మెటబాలిజం కి రెస్ట్ ఇవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అండ్ డిఎన్ఏ రిపేర్ బెటర్ గా జరుగుతుంది. అంటే మనం త్వరగా ఏజ్డ్ గా కనిపించకుండా ఉండాలి అంటే ఈ రెస్ట్ చాలా అవసరం. గుడ్ వర్సెస్ బ్యాడ్ స్నాక్స్. సో మరి ఏం తినాలి? సింపుల్ గా చెప్పాలి అంటే, బిస్కెట్స్, చిప్స్, ఫ్రైడ్, నమ్కీన్ అండ్ షుగరీ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. స్విచ్ టు రోస్టెడ్ చనా, స్ప్రౌట్స్, నట్స్, గ్రీక్ యోగర్ట్ ఆర్ బాయిల్డ్ ఎగ్స్. సో ఐడియల్ గా చెప్పాలి అంటే 2 to 3 బ్యాలెన్స్డ్ మీల్స్ పర్ డే నే ఫాలో అవ్వండి అండ్ కీప్ స్నాక్స్ టు అ మినిమం. గుర్తుపెట్టుకోండి, జీన్స్ ఓన్లీ లోడ్ ద గన్ బట్ యోర్ లైఫ్ స్టైల్ పుల్స్ ద ట్రిగర్. మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది. సో లెట్స్ స్టాప్ మైండ్లెస్ munching and start mindful eating. And stay tuned to Pragati Media for more such health related videos.